హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ న్యూస్. సో ఫ్రెండ్స్, తమ్ముళ్ళు చూస్తున్నారు. ఇప్పుడే అందిన వార్త, హైదరాబాద్లో చిరుతల సంచారం, భయాందోళనలో నగరవాసులు. సో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్తగా మన ఛానల్కు విజిట్ చేసిన వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. హైదరాబాదులో చిరుతల సంచారం, భయాందోళనలో నగర ప్రజలు, అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వరుసగా చిరుతపులులు సంచరించాయి. దీంతో నగర ప్రజలు భయాందోళనకు గురైన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు అటవీ అధికారులు శ్రమించి నగర శివారులో తిరుగుతున్న పులులను పట్టుకొని సంరక్షణ కేంద్రానికి అయితే తరలించడం జరిగింది. సో అప్పటి నుంచి చిరుతల కదలికలు అయితే కనిపించలేదు, వాటి జాడే అయితే కనిపించలేదు. కానీ శుక్రవారం రోజు రాత్రి సమయంలో బాలాపూర్ శివారు ప్రాంతాల్లో చిరుతల సంచారం అయితే కలకలంగా మారింది. బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సీఐ ప్రాంగణంలో ఉన్న చిరుత సంచారాన్ని స్థానికులు అయితే గమనించారు. 2 చిరుతలు సంచరిస్తున్నట్లయితే అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో అస్సలు బయటికి రాకూడదని డిఫెన్స్ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సో చూస్తున్నాం, చాలా వింత అయితే మన జరుగుతున్నాయి. సో హైదరాబాద్ నగరంలో చిరుతలు రావడం ఏంటి, అసలు ఒక సిటీలో ఈ వన్యమృగాలు రావడం ఏంటి అనేది ప్రజలైతే బాగా భయాందోళనకు అయితే గురవుతున్నారు. సో ఇప్పటికైనా అడవులను సంరక్షిస్తే అవి ఉండే ప్లేసులో అవి ఉంటాయి. సో ఇప్పటికైనా అడవులను సంరక్షించి వాటిని అయితే అడవిలో ఉండే విధంగా అయితే చేద్దాం. సో ఈ సిటీలోకి రావడానికి కారణం అయితే ఈ అడవులను, చెట్లను నరకడం ద్వారానైతే అవి బయటికి రావడం జరుగుతుంది. సో చెట్లను అయితే దయచేసి అయితే ఎవరు కొట్టకండి. అడవిలను సంరక్షిస్తే అవి అడవిలోనే ఉంటాయి. సో మన ప్రజలకైతే ఎటువంటి అయితే ఇబ్బంది ఉండదు. సో ఇది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే చిరుతలు సంచరించాయి. సో ఇది బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం. సో ఇది ఓవరాల్గా వీడియోని అసలు లైక్ చేయండి. అంతేకాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.